2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను నరేంద్ర. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను బలోపేతం చేసేందుకు సమాయత్తమైంది. దానికి సంబంధించి ప్రక్రియ కూడా మొదలయ్యింది, పూర్తవుతుంది కూడా. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సొంత పార్టీలో కూడా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. దీనికి సంబంధించి సామాజిక వర్గాలకు అనుగుణంగా పనితీరును ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అన్నీ చూసుకొని సమీకరించి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి ఎంపిక చేశారు. 3 మెన్ కమిటీ అనేది ఒకటి నియమించారు. దానికి సంబంధించి అంటే ఆయా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు, వారి నుంచి తాజాగా చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. దానికి సంబంధించి దాదాపుగా చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే దీంట్లో కొంతమంది అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేయొచ్చు, కానీ ఉన్నటువంటి వారందరికీ పదవులు ఇవ్వాలని రూలు లేదు, అంత అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ కమిటీలో ఈ కమిటీలో కొన్ని మాత్రమే ఉంటాయి. ఉన్నటువంటి మరి లక్షలాది మంది నాయకులు అందరికీ ఇవ్వలేరుగా. ఆ నియోజకవర్గంలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఆ ప్రాంతంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో, పార్టీ విధి విధానాలకు అనుగుణంగా సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటున్నారో వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఎంపిక ఒక చర్చ జరుగుతుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలా. మరికొద్ది సేపట్లో, కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుంది. దాదాపుగా 25 పార్లమెంటు నియోజకవర్గ పరిధులు. ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మాజీ కేంద్ర మంత్రి, ఒక ఎమ్మెల్సీ. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది సొంత పార్టీలో. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ మనం చూస్తే కనుక అనకాపల్లి కోట్నే బాలాజీ ఆయన అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు. అరకుకు సంబంధించి మోజోరు తేజోవతి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షులు మోదవలస రమేష్. విశాఖపట్నం చోడే వెంకట పట్టాభిరామ్. విజయనగరంకి సంబంధించి కిమిడి నాగార్జున. అమలాపురం గుత్తల సాయి. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బడేటి రాధాకృష్ణ. కాకినాడ జ్యోతుల నవీన్. నరసాపురం మంతెన రామరాజు. రాజమహేంద్రవరం బొడ్డు వెంకటరమణ చౌదరి. బాపట్ల సలగల రాజశేఖర్ బాబు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పిల్లి మాణిక్యరావు. మచిలీపట్నం వీరంకి గురుమూర్తి. నరసరావుపేట కొమ్మాలపాటి శ్రీధర్. విజయవాడ గద్దె అనురాధ. చిత్తూరు షణ్ముగరెడ్డి. నెల్లూరు బేద రవిచంద్ర. ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి. రాజంపేట సుగవాసి ప్రసాద్ బాబు. తిరుపతి పనబాక లక్ష్మి. అనంతపురం కాలువ శ్రీనివాసులు. హిందూపురం ఎంఎస్ రాజు. వైఎస్ఆర్ కడప చిదిపిరాళ్ళ భూపేష్ సుబ్బిరామిరెడ్డి. కర్నూలు షేక్ వాహిద్ హుస్సేన్. నంద్యాల మన్నే సుబ్బారెడ్డి. ఇలా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్షులుగా కీలకమైనటువంటి వ్యక్తులను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులను కూడా ఎంపిక చేశారు. ఇందులో కాస్త అటు ఇటుగా మార్పులు చేర్పులు ఉన్నాయనేది వినిపిస్తుంది. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఓసీలకు 12 మందికి అవకాశం కల్పిస్తే బీసీలు 7, ఎస్సీలు 4, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీకి 1 ఇచ్చారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి నిర్ణయంతో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని ఈ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. దాదాపు 1-2
కాస్త మారొచ్చు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే 2024లో కూటమి అధికారంలోకి రావటానికి అందరూ కూడా ఐక్యంగా పనిచేసినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో కొంతమందికి పొత్తు ధర్మంలో భాగంగా అక్కడ ఆ నియోజకవర్గంలో వారికి అవకాశం లేకపోవడం, దానికి సంబంధించి ఒక మీకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం అని అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు. అలాంటి వారిని కూడా ఇందులో కాస్త ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి, వాటికి మరికొంతమందిని సెలెక్ట్ చేయబోతున్నారు. అది కూడా త్వరలోనే జరగబోతుంది అనేది వినిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఈ ఎంపికలో 1-2 మినహాయించితే అన్నీ కూడా కన్ఫర్మ్ దాదాపుగా. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు బలమైనటువంటి ఒక పొజిషన్లో ఉంది కూటమి. మరొక 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఇరు పార్టీల నేతలు అంటున్నారు. ప్రధానంగా కూటమిలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్. మరి ఆ సంస్థాగతమైనటువంటి విషయాల్లో, పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా నిబద్ధతతో నిజాయితీతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది క్యాడర్. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాటలు, పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒకరిపై ఒకరు ఆరోపణలు. మనం చూసిన ఉదాహరణకు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందనేది పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఒక రకమైనటువంటి చర్చ ఉంది. ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్నటువంటి వివాదం పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ యొక్క ఎంపిక జరిగింది. అఫీషియల్గా ఇంకా డిక్లరేషన్ అవ్వాల, ప్రకటించబడాల. మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ప్రకటిస్తారు. ఇటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి విధానంతో పార్టీను బలపరచాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మనం బలోపేతం చేసుకోవాలి, వారిలో మనోనిబ్బరాన్ని కలుగజేయాలి అనే అంశాలకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మార్చిలో దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా కూటమియే అభ్యర్థులు, అంటే కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధించాలి అనే ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఎవరెవరిని ఎక్కడెక్కడ పోటీలో నిలపాలి అనేది ఇప్పుడే స్థానిక సమరం మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో మొత్తానికైతే ఇప్పుడు పదవి రాని వారందరినీ సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కీలకమైనటువంటి నేతలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడుపై చాలా ఉంది. దీనికి సంబంధించి మరి ఇప్పటికే చాలామంది అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అఫీషియల్గా ఇది పార్టీ కార్యాలయం నుంచి రాలా, కానీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చలో ఇప్పటికే ఎవరైతే పదవులు ఆశించి భంగపడ్డారో వారి అనుచరులు కానీ వర్గీయులు కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఏ సమస్య వచ్చినా ఎలాంటి దాన్నైనా చాలా ఈజీగా డీల్ చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చూడాలి మరి అఫీషియల్గా ఈ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.